మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు వేధిస్తున్నటువంటి పోక్రియలకి బుద్ధి చెప్పారు. నాగోల్లోని ఒక ఫంక్షన్ హాల్లో సిపి సుమతి ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ నిర్వహించారు. 2026 జనవరి నుంచి మే వరకు కూడా షీ టీమ్స్కి 760 మంది ఈవ్ టీచర్లు పట్టుబడ్డారని చెప్పి సిపి సుమతి తెలిపారు. మహిళలను వేధించిన కేసులో 61 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 231 పెట్టి కేసులు వేశామని చెప్పారు. అలాగే మహిళలను వేధిస్తున్న వాళ్ళల్లో 180 మంది మైనర్లు, 24 ఏళ్లలోపు యువకులు, అలాగే 50 ఏళ్ల వయసున్న వాళ్ళు కూడా ఉండటం అనేది బాధాకరమని చెప్పి సిపి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల రక్షణ కోసం ప్రత్యేక విభాగాలు నిరంతరం నిఘా ఉంచుతాయి అని సిపి హెచ్చరించారు. రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేశామని, కాలనీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా సిపి అయితే వివరించారు. చేత వివిధ సమయాల్లో వివిధ రకాలుగా పట్టుబడి ఉన్నారు. వారందరికీ సంస్కార్ అన్న పేరుతో కౌన్సిలింగ్ సెషన్స్, మాస్ కౌన్సిలింగ్ సెషన్ ఈరోజు నిర్వహించడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మా మిత్రులకు, పోలీస్ మిత్రులందరికీ, మీడియా మిత్రులకు, తర్వాత స్వచ్ఛందంగా మైనర్స్తో పాటు వచ్చిన పేరెంట్స్కి, తర్వాత మేజర్స్కి అందరికీ కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున నమస్కారం, అభినందనలు కూడా. మీ అందరికీ తెలుసు, సమాజం మహిళ అభివృద్ధి లేకపోతే సమాజ అభివృద్ధి ఉండదు. ఒకవేళ ఉన్నా దాని స్థితిగతులు మనం అనుకున్న విధంగా ప్రోగ్రెస్, మనం అనుకున్న విధంగా ఒక మెచ్యూర్డ్ సివిలైజేషన్కి దారి తీయదు. ఎందుకంటే ప్రపంచంలో 100 మంది ఉంటే 50% మహిళలు ఉన్నారు, 50% పురుషులు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరి అభివృద్ధికి పాటుపడుతూ, నేను ఒక మహిళ, ఒక పురుషుడు, మేమిద్దరము చాలా డిఫరెంట్, బయోలాజికల్గా డిఫరెంట్, థింకింగ్ డిఫరెంట్, మేము ఆలోచించే విధానం డిఫరెంట్, మా నడవడిక డిఫరెంట్, కానీ అందరి కాంట్రిబ్యూషన్ విల్ బి టువర్డ్స్ బెటర్మెంట్ ఆఫ్ దెమ్సెల్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దెన్ సొసైటీ అని అర్థం చేసుకొని కలిసి ముందుకు వెళ్తే మనము చాలా నార్మేటివ్ సొసైటీ, అంటే చాలా నార్మల్గా ఒక సొసైటీ రకరకాల మనుషులతో కూడా అభివృద్ధి బాటకు వేస్తాం.